నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. పులివెందుల్లో జగన్ను దెబ్బతీయాలని వ్యూహం. టీచర్లలో అసంతృప్తికి బీజం పడుతోందా? మీడియా ఇలా చేయొచ్చా? జగన్ అసెంబ్లీకి వస్తేనే మరి బాబుకు 2 వర్గాల ఓట్లు కావాలి. ఎలా? పులివెందుల్లో జగన్ను దెబ్బకొట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని చావు దెబ్బతీశారు. కుప్పం మున్సిపాలిటీతో సహా మెజార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. అలాగే వైసీపీ మద్దతుదారులైన సర్పంచులే మెజార్టీ స్థానాల్లో గెలుపొందారు. దీంతో కుప్పంలో ఏదో జరిగిపోతుందన్న భయాన్ని వైసీపీ సృష్టించగలిగింది. ఇదే సమయంలో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. కుప్పంలో తన వైపు నుంచి లోపాలని గుర్తించారు. తన ప్రతినిధిగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ను అక్కడ నియమించారు. అలాగే నెలకు 2 నెలలకోసారి తప్పకుండా కుప్పానికి వెళ్లాలని నియమంగా పెట్టుకున్నారు. దాన్ని ఆచరించారు కూడా. దీంతో అసంతృప్తులను చల్లబరిచి పార్టీకి పనిచేసేలా బాబు చేయగలిగారు. కానీ కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు పని అయిపోయిందనే ప్రచారం చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది. భయపడ్డ చంద్రబాబు అన్నీ చక్కదిద్దుకున్నారు. ఎమ్మెల్యేగా మరోసారి ఆయన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పులివెందుల టీడీపీ నాయకులు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. తాజాగా స్కూల్ కమిటీ ఎన్నికల విషయానికి వస్తే పులివెందుల నియోజకవర్గంలో చాలా చోట్ల వైసీపీ మద్దతుదారులు చేతులెత్తేశారని సమాచారం. కొత్తగా ప్రభుత్వం వచ్చిందని అనవసరంగా కేసులు ఇరికిస్తారనే భయంతో అసలు పోటీకి ఆసక్తి చూపలేదని తెలిసింది. చివరికి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీకి కంచుకోట అయిన పులివెందుల్లో కూడా ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు స్కూల్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జంకారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదే రీతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా చేసుకుంటామని టీడీపీ నేతలు చెప్తున్నారు. పులివెందులో మున్సిపల్ చైర్మన్గా తూగొట్ల మధుసూదన్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. అలాగే వేంపల్లెను నగర పంచాయతీగా మార్చి అక్కడి నుంచి చైర్మన్గా మునిరెడ్డిని చేస్తామని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అసలు వైసీపీ నాయకులతో నామినేషన్లు వేయించే ప్రశ్నే లేదని తెగేసి చెప్తున్నారు. పులివెందుల మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగరవేసి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తామని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పులివెందులపై జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప అక్కడ తట్టుకోవడం కష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా రాజకీయ పార్టీల భవిష్యత్తు నిర్ణయించే కీలక ఫ్యాక్టర్లలో టీచర్లు కూడా తప్పకుండా ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టీచర్లలో వ్యతిరేకతను మూటకట్టుకుంది. దాదాపుగా వారందరూ కూడా జగన్ ప్రభుత్వాన్ని ద్వేషించారు. పార్టీ ఓడిపోవడానికి దారితీసిన కారణాల్లో అది కూడా ఒకటి. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా టీచర్లలో అసంతృప్తికి బీజం వేస్తున్నదా అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు పని సర్దుబాటు నిమిత్తం తాజాగా విడుదలైన మార్గదర్శకాల పట్ల ఉపాధ్యాయ వర్గాల అసంతృప్తి వెల్లువెత్తుతోంది. సోమవారం నుంచి టీచర్ల సర్దుబాటు ప్రక్రియ మొదలు కాబోతోంది. అయితే జీవో నెంబర్ 117ను రద్దు చేయడం గురించి ఉపాధ్యాయ సంఘాలన్నీ కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. ఆ అంశాన్ని ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మిగులు టీచర్లను సర్దుబాటు చేస్తారు. ఒకరికంటే ఎక్కువ ఉండే సిబ్బందిని ఇతర స్కూళ్లకు పంపుతారు. ఇలా రకరకాల విధి విధానాలు ఖరారయ్యాయి. అయితే ఉపాధ్యాయ సంఘాలు మాత్రం గురుమంటున్నాయి. గతంలో ప్రభుత్వం విడుదల చేసి సంఘాలు తిరస్కరించిన, వ్యతిరేకించిన నిబంధనలనే చర్చల తర్వాత మళ్లీ యథాతథంగా విడుదల చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ఒక్క మార్పు మాత్రం చేశారని అంటున్నారు. తమ సూచనలు పట్టించుకోనప్పుడు తమను చర్చలకు ఎందుకు పిలిచారనే ప్రశ్నలు కూడా టీచర్ల సంఘాలు వేస్తున్నాయి. చంద్రబాబు మెగా డిఎస్సీపై తొలి సంతకం అనే మాటతో ఉపాధ్యాయ వర్గాలను, నిరుద్యోగ ఉపాధ్యాయులను ఆకట్టుకునే అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకుని నోటిఫికేషన్ ఇచ్చారు కూడా. కానీ అదే సమయంలో ఉపాధ్యాయ వర్గాల్లోనే వ్యతిరేకతను పెంచే పనులకు కూడా శ్రీకారం దిద్దుతున్నట్లుగా ఉంది. ఆ వర్గంలో వ్యతిరేకత వస్తే పార్టీకి చేటు తప్పదేమో అని పలువురు కార్యకర్తలు భయపడుతున్నారు. ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి. అలా చేయకపోతే మీడియా నిలదీయాలి. వైకాపా ప్రభుత్వ హయాంలో మీడియా చేసింది అదే. ఒక వర్గానికి పెద్దపీట వేస్తున్నారని, ఇష్టమైన వారిని అందులో ఎక్కిస్తున్నారని, వైకాపా తప్పు చేస్తోంది అని భావించారు కనుక మీడియా అలా నిలదీయడం సబబే అనుకుందాం. ఇప్పుడు తెదేపా ప్రభుత్వం వచ్చింది. అదే మీడియా ఇప్పుడు రివర్స్లో వెళ్తోంది. వైకాపా పాలనలో అందలం ఎక్కిన వారికే తెదేపా పెద్దపీట వేస్తోంది అంటూ ఎవరు ఎక్కడా అనేది వివరిస్తూ నిత్యం వార్తలు వండివారిస్తోంది. అవినీతి పరులను అందలం ఎక్కిస్తే తప్పకుండా చెప్పవచ్చు, తప్పలేదు. అలా కాకుండా కేవలం వైకాపా హయాంలో కీలకంగా పనిచేశారు కనుక వారిని ఇప్పుడు పక్కన పెట్టేయాలని మీడియా చెప్పడం అంటే ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి డిమాండ్ పార్టీ జనాల నుంచి వస్తుంది, అది సహజం. కానీ మీడియా నుంచి రావడం ఏంటి?
నిత్యం అక్కడ ఓ ఎంప్లాయీ, ఇక్కడ ఈ ఎంప్లాయీ అంటూ ఉద్యోగస్తులను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అవినీతి అధికారులు అయితే ఎత్తి చూపండి, అదే కోణంలో ఎత్తి చూపాలి తప్ప వాళ్ళని తీసేయండి, వీళ్ళని తీసేయండి అని కక్ష సాధింపు వ్యవహారానికి మీడియానే పాల్పడితే ఎలా? ఇలా చేయడం వల్ల మీడియా మీద సదరు ఉద్యోగులకు కోపం వస్తుంది. వైకాపాను అంటిపెట్టుకునే వారిని వైకాపాతోనే ఉండేలా చేస్తోంది ఈ మీడియా. అలా కాకుండా వారిని కూడా తెదేపా వైపు తిప్పేలా చేస్తే బెటర్ కదా. వైకాపా జనాలను సాధించడం, వైకాపా అనుకూల ఉద్యోగులను మూలన పెట్టడం, వైకాపా నేతలను చంపడం, ఇలాంటి వాటి వల్ల వైకాపాకు ఇప్పుడు వచ్చిన 40% ఓటింగ్ను అలాగే ఉంచే పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వస్తేనే బాగుంటుంది, లేకపోతే ఒంటి చేత్తో చప్పట్లు అన్నట్లుగా సభ ఏకపక్షంగానే సాగుతుంది. చర్చల మధ్యన మజా అయితే ఉండదు. అధికార కూటమిలో 3 పార్టీలు జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాయి. అసెంబ్లీలో జగన్ ఉంటే ఆయన తప్పులను ఎత్తి చూపుతూ ఘాటైన విమర్శలు చేయాలని కూటమి పక్షాల ఆశ ఆరాటం. అయితే జగన్ మాత్రం ఆ ఛాన్స్ వారికి ఇవ్వడం లేదు. వైసీపీ 151 సీట్లతో అధికారంలో ఉన్నప్పుడు 23 సీట్లతో చంద్రబాబు అపోజిషన్లో ఉన్నారు. ఆయన తొలి 3 ఏళ్ళు సభకు హాజరయ్యారు. అప్పుడు వైసీపీ అధికార పక్షంగా ప్రతి అంశం మీద చర్చను పెట్టి అంతా మీ నిర్వాకమే అని ప్రతిపక్షంతో చెడుగుడాడింది. ఇప్పుడు 164 మందితో అధికార పక్షం ఉంది, 3 పార్టీలు ఉన్నాయి, 11 సీట్లతో విపక్షం ఉంది. దాంతో ప్రతి అంశానికి ప్రతిపక్షం వైపు చూపిస్తూ సభలో వైసీపీని టార్గెట్ చేయొచ్చు. ఇవన్నీ ఊహించనేమో జగన్ అసెంబ్లీకి హాజరు కావడం లేదు. ఆయన కొత్త శాసనసభలో కేవలం 2 సార్లు మాత్రమే హాజరయ్యారు. ఒకటి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినప్పుడు, రెండవది గవర్నర్ స్పీచ్కి. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు జగన్ వస్తారా రారా అన్న ఉత్కంఠ సాగుతోంది. ఇంతలోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ అసెంబ్లీకి రావాలని కోరారు. ఆయన వస్తే మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని అన్నారు. అయితే జగన్ ఎమ్మెల్యే సుమా అని ఆయన గుర్తు చేశారు. అంటే జగన్ కోరినట్లుగా ప్రతిపక్ష హోదా వైసీపీకి ఇవ్వడం లేదనే అర్థమవుతోంది. జగన్ ఇదే విషయం మీద హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద తీర్పు ఎలా వస్తుందో చూడాలి. ఈసారి జరిగేవి శీతాకాలం సమావేశాలే. అప్పటికి తీర్పు అనుకూలంగా వస్తే జగన్ రావచ్చు, లేకపోతే ఆయన వ్యూహం ఏమిటన్నది చూడాలి. అయితే స్పీకర్ మాత్రం ఎమ్మెల్యేగానే జగన్ ఈసారి అసెంబ్లీలో ఉంటారు అని పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా ఆయనకు అవకాశాలు ఇస్తామని అంటున్నారు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా ప్రివిలేజెస్ వేరు. ఆయన ప్రతి అంశం మీద మాట్లాడాలనుకుంటే ఛాన్స్ తప్పకుండా వస్తుంది. ఎమ్మెల్యేగా అయితే మాత్రం స్పీకర్ ఎప్పుడు ఇస్తే అప్పుడే. ఇవన్నీ చూస్తుంటే జగన్ అసెంబ్లీకి రావాలని అధికార పక్షం కోరడంలో వ్యూహం ఉంది, జగన్ రాకుండా ఉండడంలో వ్యూహం ఉంది. ఈసారి తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ఎక్కువ వ్యూవర్షిప్ లభించింది అంటున్నారు. అక్కడ అధికార విపక్షాల మధ్య సభలో చర్చలు సాగుతున్నాయి. ఏపీలో అధికార పక్షమే ఉంది, ప్రతిపక్షం వస్తేనే మజా అన్నట్లుగా ఉంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు, ఆశపడుతున్నాడు. తప్పేమీ లేదు. ఏ రాజకీయ పార్టీ అధినేతకైనా అంతిమ లక్ష్యం అధికారమే అవుతుంది. అందులోనూ బాబు కొన్నేళ్ల పాటు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. సందర్భం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ను తానే నిర్మించానని, సైబరాబాద్ను నిర్మించానని చెప్పుకుంటుంటాడు. అయితే సరే, రాజకీయ నాయకులకు ఇలా చెప్పుకోవడం మామూలే. హైదరాబాద్ అభివృద్ధి వెనుక అనేక మంది సీఎంలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా డెవలప్ చేశారు. ఎవరిని తక్కువ చేయలేం. సరే, ఇక బాబు విషయానికి వస్తే ఏపీలో జగన్ పార్టీని చిత్తుగా ఓడించి అధికారంలోకి రావడంతో మంచి జోష్ మీద ఉన్నాడు. దీంతో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామంటున్నాడు. టీడీపీ అధికారంలోకి వస్తుందో రాదో ఎవ్వరూ చెప్పలేరు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు కూడా రానివ్వరు. కానీ రాజకీయాల్లో ఏ అద్భుతమైనా జరగచ్చు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని చెబుతున్నాడు. కాబట్టి ఆ ఎన్నికల్లో సత్తా ఏమిటో తెలిసిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 4 ఏళ్లకు పైగా సమయం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఎలాంటి అంచనాలు వేయలేం. పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే చర్చ ఇప్పుడు అనవసరం. ముందుగా పార్టీని నడిపించే సమర్థ నాయకుడు లేదా నాయకురాలు కావాలి. అంటే తెలంగాణ పార్టీకి అధ్యక్షుడు అన్నమాట. ఎన్టీఆర్ టైం నుంచి టీడీపీ బీసీల పార్టీగా పేరు తెచ్చుకుంది. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ హయాంలోనే అనేక మంది బీసీలు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి బలమైన నాయకులుగా ఎదిగారు. తెలంగాణలో బీసీలు ఎక్కువ కాబట్టి వాళ్ళను కాదని ముందుకు పోవడం కష్టం. కాబట్టి వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. తెలంగాణలో టీడీపీ అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. ఎన్నికల్లో వారి ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అందులోనూ ఎన్టీఆర్ కుటుంబ అభిమానులు ఉన్నారు. బాబుకప్పుడు మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచాడో మరేం పోటు పొడిచాడో ఇప్పుడు అనవసరం. కానీ ఆ వర్గాన్ని కూడా విస్మరించడానికి వీల్లేదు. అంటే బాబుకు 2 వర్గాల ఓట్లు కావాలి. కాబట్టి బాబు టీడీపీ చీఫ్ కోసం చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. సమర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. బాబు ఏం చేస్తాడో చూడాలి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.